హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒప్పో వాళ్ళ ప్యాడ్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి చాలా స్లిమ్గా, చాలా మంచి ఫీచర్స్ తోటి, కళ్ళకు ఎటువంటి హాని కలగకుండా ఉండే డిస్ప్లే తోటి, మంచి డిజైన్ తోటి, మంచి బ్యాటరీ బ్యాకప్ తోటి వీళ్ళు ట్యాబ్ లాంచ్ చేశారని చెప్తున్నారు. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే అలానే కనిపిస్తుంది. మరి ప్రైస్ ఏముంటుందో చూడాలి. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్ లోపల ఉన్న ప్యాడ్ ఎలా ఉంది, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, మరి నిజంగానే వీళ్ళు చెప్పినట్టు ఉన్నాయా లేదా అనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఒప్పో వాళ్ళ ప్యాడ్ ఎయిర్. సో మరి బాక్స్ పైన కూడా మనకు ఒప్పో ప్యాడ్ ఎయిర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ 4GB ర్యామ్ 64GB అయితే మనకు ఇది అవైలబిలిటీలో ఉంది. దాంతోపాటే ఇక్కడ వెయిట్ ఉంది చూడండి, 440 grams వెయిట్లో అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఒకసారి దీన్ని సీల్ని కూడా బ్రేక్ చేసేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే సో చూడండి, చాలా పెద్ద సైజులో మనకు ఈ ప్యాడ్ కనిపిస్తుంది. జనరల్గా మనం మొబైల్ అన్బాక్సింగ్లు ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కొంచెం పెద్ద సైజులోనే కనిపిస్తుంది. నాకు మీకు ఎలా కనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మరి దీన్ని ఇలా మనం ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కింది వైపు మనకు దీనికి సంబంధించిన ఛార్జర్తో పాటు యూజర్ మాన్యువల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే ఇది టైప్ సి కేబుల్. నెక్స్ట్ దీనిలో మనకు ఈ సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత యూజర్ మాన్యువల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి బాక్స్ లోపటి వైపు ఏముంది అంటే ఏం లేదు, అంతే, ఖాళీ బాక్సే. సో మరి దీన్ని మనం ఇలా సైడ్ కొంచేసి ఈ ప్యాడ్ గురించి మాట్లాడదాం. సో ప్యాడ్ చుట్టూ కూడా ఒక కవర్ని పెట్టారు. ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసేసినట్టయితే ఇందులో నుంచి మనకు ఈ ప్యాడ్ ఇలా బయటకు వచ్చింది చూడండి. సో మరి ప్యాడ్ గురించి మాట్లాడినట్టయితే చేతిలో పట్టుకోవడానికి ఫస్ట్ ఇంప్రెషనే మనకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో మరి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒప్పోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ మనకు కొంచెం డ్యూయల్ టోన్ లాగా కనిపించేస్తుంది పై వైపు కింది వైపు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కెమెరాని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వైపు చూసుకున్నట్టయితే ఇంకొక కెమెరాని ప్రొవైడ్ చేశారు. పై వైపు మనకు నాయిస్ క్యాన్సిలేషన్, వాల్యూమ్ రాకర్స్తో పాటు ఇక్కడ సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ 2 మైక్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే చూడండి, దీనిలో మనము ఒక మెమరీ కార్డ్ తర్వాత ఒక సిమ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మళ్ళీ తిరిగి దీనిలోనే నేను ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గ్రిల్స్ కనిపించేస్తున్నాయి. సో మరి 4 వైపులా ఉన్నాయి స్పీకర్ గ్రిల్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే టైప్ సి పోర్ట్ ఉంది. మరి దీన్ని బూట్ చేసేద్దాం. దీన్ని బూట్ చేయడానికి పవర్ అండ్ బటన్ కూడా స్పీకర్ గ్రిల్స్ వైపే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ప్రెస్ చేసిన వెంటనే బూట్ చేసిన వెంటనే ఒప్పో అని చెప్పేసి ఈ ప్యాడ్ అనేది బూట్ అవడం మీరు గమనించవచ్చు. సో సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను చూడండి, ప్యాడ్ అయితే బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ దీనిలో మరి మనం ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో మరి చాలా పెద్ద సైజులో అయితే అక్షరాలు కనిపించేస్తున్నాయి. మనం మొబైల్ వాడి దీన్ని వాడితే ఇలానే అనిపిస్తుంది. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి వచ్చింది. సో దీని కారణంగా మనకు ఇంకా చాలా అప్డేట్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ ర్యామ్ గురించి మాట్లాడితే 4GB + 1GB ఉంది. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ని దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత ట్యాబ్ ఇలా కనిపించేస్తుంది. మరి కలర్ OS 12.1 తోటి అయితే రావడం జరిగింది. సో మరి దీనిలో మనకు బ్లోట్వేర్స్ ఏం చూడడానికి కనిపించట్లేదు, చాలా క్లీన్గా అయితే ఉంది UI. సో ఫ్రెండ్స్ చూడండి, ట్యాబ్లో నేను కొన్ని వీడియోస్ ప్లే చేశాను. మీకు క్లారిటీ ఎలా కనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అన్ని కలర్స్ ప్రాపర్ కనిపించేస్తున్నాయి. ఇది పెద్ద సైజ్ డిస్ప్లే కాబట్టి ఇంకొంచెం పెద్దగానే కనిపించేస్తుంది. దాంతోపాటు సౌండ్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. నెక్స్ట్ ఒకసారి ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే ట్యాబ్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే నెక్స్ట్ ఇది వచ్చేసి కెమెరా ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. సో దీనిలో మనం వీడియోస్ ఎట్లా రికార్డ్ చేయొచ్చు అంటే 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఫోటోస్లో మాట్లాడినట్టయితే పోర్ట్రేట్ అని చెప్పేసి ఫోటోస్ అని చెప్పేసి అన్ని రకాల ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. నేను దీంతో కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు నేను క్యాప్చర్ చేసిన ఫోటో అయితే లో లైట్లో అయితే బాగానే వచ్చింది. ఇక మిగతా ఆప్షన్స్ ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్ చూసుకున్నట్టయితే చాలా స్టైలిష్గా, అపీలింగ్గా కనిపించే లైట్ బాడీ తోటి సన్సెట్ డ్యూన్ 3D టెక్స్చర్ తోటి దీన్ని వీళ్ళు లాంచ్ చేశారు. దీని కారణంగా బ్యాక్ సైడ్ మనకు ఫింగర్ ప్రింట్స్ పడవు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాంతోపాటే ఒప్పో గ్లో ప్రాసెస్ని దీనిలో యూజ్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ మనకు సన్ బ్లాస్టెడ్ సర్ఫేస్, ఫింగర్ ప్రింట్ ఫ్రీ లాంటి దాన్ని అయితే దీనిలో అంటే ఈ మెటీరియల్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని థిక్నెస్ గురించి మాట్లాడితే 6.94 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అంటే అల్ట్రా స్లిమ్, దాంతోపాటే 440 grams ఉంటుంది. అల్ట్రా లైట్ వెయిట్ బాడీ అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఒప్పో గ్లో ప్రాసెస్ అని చెప్పాను కదా, దాని కారణంగా మనకు మొత్తం దీనిపైన 5 లేయర్ కోటింగ్ ఉంటుంది. దాని కారణంగా దీనిపైన మనకు స్క్రాచెస్, ఫింగర్ ప్రింట్స్ ఎక్కువగా పడవు, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో దీని డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడితే 10.3 inches 2K IPS డిస్ప్లేని అయితే యూజ్ చేసేసారు. డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్ చూడడానికి కనిపించేస్తే దాని కారణంగా మనకు సౌండ్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ విత్ 8 cores అయితే దీనిలో యూజ్ చేశారు. AI సిస్టమ్ బూస్టర్ 2.1 అయితే
దీనిలో యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే మనకు అప్ టు 12 hours వరకు వస్తుంది. దీనిలో కలర్ వైస్ ఫర్ ప్యాడ్ని యూజ్ చేసేసారు. దాని కారణంగా అంటే కలర్ వైస్ 12.1 యూజ్ చేసిన కారణంగా దీనిలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మనకు చూడడానికి కనిపించేస్తాయి. 2 finger స్ప్లిట్ స్క్రీన్ ఉంది, స్మార్ట్ స్లైడర్ బార్ ఉంది, డ్యూయల్ విండోస్ ఉన్నాయి, 4 finger ఫ్లోటింగ్ విండో లాంటి దాన్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైల్ డ్రాగింగ్ అండ్ డ్రాప్, క్లిప్ బోర్డ్ షేరింగ్, మల్టీ స్క్రీన్ షేరింగ్ లాంటివి అయితే దీనిలో ఆప్షన్స్ చూడడానికి కనిపించేస్తాయి. ఇక కనెక్టివిటీ గురించి మాట్లాడితే వైఫై 5, బ్లూటూత్ 5.1 చూడడానికి అయితే కనిపించేస్తుంది. కెపాసిటీ గురించి మాట్లాడితే 4GB ర్యామ్, 64GB, 4GB ర్యామ్, 128GB స్టోరేజ్లలో దొరుకుతుంది. LPDDR4, UFS 2.2 స్టోరేజ్ టైప్ తోటి అయితే దీన్ని యూజ్ చేయడం జరిగింది. అప్ టు 3GB వరకు ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దాంతోపాటే TF కార్డ్ తోటి మనం 512GB వరకు అయితే రోమ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక ప్యాడ్లో మనకు ఏమేం ఫీచర్స్ కావాలో అవన్నీ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే దీన్ని బిల్డ్ అని చెప్పేసుకోవచ్చు. మీరు ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కడైనా టేబుల్ మీద పెడితే దీని మీద అంత ఈజీగా స్క్రాచెస్ పడవు. దాంతోపాటే బ్యాక్ సైడ్ నుంచి మనం ఫింగర్ ప్రింట్స్ పడతాయని చెప్పేసి మాటికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫింగర్ ప్రింట్స్ అయితే ఈజీగా మాయమైపోతాయి దీనిలో వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ కారణంగా. దాంతోపాటే ఈ 12 inch డిస్ప్లే అనేది మనకు చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి. 2K IPS డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేసిన కారణంగా కలర్స్ కూడా ప్రాపర్గా కనిపించేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అనేది డీసెంట్ ప్రాసెసర్. 7,400 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ తోటి మళ్ళీ మనకు క్వాడ్ స్పీకర్స్ తోటి ఈ ట్యాబ్ని అయితే వీళ్ళు లాంచ్ చేసేసారు. మరి నాకైతే బాగా అనిపించింది. మరి మీకు ఈ ప్యాడ్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.